హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇది ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది 4,000కు పైగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. ఇది ఎస్ఎస్సి నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఎస్ఎస్సి నుంచి సిపిఓ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మార్చ్ 28, 2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, ఖాళీలు, జీతము, ఏజ్, మిగిలిన అన్ని పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. నోటిఫికేషన్ మనకు 4/3/2024 నుంచి స్టార్ట్ అయింది. సో ఆ రోజే నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేశారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు 4వ తారీఖు నుంచి, అంటే నిన్నటి నుంచి. 28/3/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపలనే మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మే 9, 10, 13, 2024 డేట్లు కూడా ఇచ్చేశారు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024 మనకు విడుదలైంది. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి జీడీ కింద అయితే ద పోస్ట్ ఆఫ్ క్యారీస్ పే స్కేల్ 35,400 బేసిక్ ఉంటుంది. అలవెన్సెస్ అవన్నీ కలిపి దాదాపు 50,000 వరకు వస్తాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్లో మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఢిల్లీ పోలీస్లో శాలరీ అదేవిధంగా ఉంటుంది. సో టెంటేటివ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ పోలీస్ మేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే 101 వేకెన్సీలు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 7 ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ అయితే 5, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 12, 125 వేకెన్సీలు ఉన్నాయి. సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్లో ఫీమేల్కి 61 వేకెన్సీలు ఉన్నాయి. దాంతోపాటుగా మనకు జీడీ సిఏపిఎఫ్కి సంబంధించి 4,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయి. దీనిలో బీఎస్ఎఫ్లో మేల్ 847, ఫీమేల్ 45, మొత్తం 892 వేకెన్సీలు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో మేలు 1,437, ఫీమేల్ 160, మొత్తం 1,597 వేకెన్సీలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో మేలు 1,113 ఉన్నాయి, ఫీమేలు 59 ఉన్నాయి, మొత్తం 1,172 వేకెన్సీలు ఉన్నాయి. సో ఐటీబీపీలో మేల్ వచ్చేసి 237, ఫీమేల్ వచ్చేసి 41 వేకెన్సీలు, మొత్తం 278 వేకెన్సీలు ఉన్నాయి. సో అదేవిధంగా ఎస్ఎస్పిలో సశస్త్ర సీమబల్లో మనకి 59 వేకెన్సీలు మేల్కి ఉన్నాయి, ఫీమేల్కి 3 ఉన్నాయి, 62 వేకెన్సీలు, మొత్తం మనకు మేల్కి 3,693 వేకెన్సీలు, ఫీమేల్కి 308 వేకెన్సీలు, మొత్తం 4,001 వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/8/2024 వరకు ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటారు. సో దానిలో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఫర్ ద పోస్ట్ ఏవైతే ఉన్నాయో 20 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఉండొచ్చు. కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఫైనల్ ఇయర్ రాస్తున్న వాళ్ళు 1/8/2024 వరకు సర్టిఫికేట్ వచ్చే విధంగా, పాస్ అయ్యే విధంగా ఉంటే ఎలిజిబుల్ కింద ఉంటుంది, ఎగ్జామ్ రాయొచ్చు. సో దానికి సంబంధించి ఇచ్చారు. సో ఫర్ ద పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఖచ్చితంగా మేల్ క్యాండిడేట్స్కి ఢిల్లీ పోలీస్లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్సి వెబ్సైట్ ద్వారా 28/3/2024 వరకు. ఫీజు వచ్చేసి మనకు కేవలం ₹100 ఫీజు అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎటువంటి ఫీజు అనేది లేదు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనకు సంబంధించి సౌత్ రీజియన్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. మన సౌత్ రీజియన్ కాబట్టి సౌత్ రీజియన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ మనకు హైదరాబాదు, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ఉంటుంది. పేపర్ 2లో ఇంగ్లీష్కి సంబంధించి లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ సంబంధించి ఉంటుంది. సో ఈ రెండింటి ద్వారా సెలెక్షన్ చేసుకుంటారు. ఫిజికల్ స్టాండర్డ్స్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది అన్ని పోస్టులకు సంబంధించి. సో హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ అయితే 80-85 ఉండాలి. సో ఈ విధంగా మనకు ఫీమేల్కి అయితే 154 హైట్ ఉండాలి. సో వెయిట్ వచ్చేసి దానికి సంబంధించి ఉండాలి.
సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్ చేయండి. లాస్ట్ డేట్ మాత్రం 28 మార్చి 2024 ఉంది. వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.